నమస్కారం. ఎస్సీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవనం కోసం యోగా వ్యాయామాలను చేయాలి. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచన. జిల్లాలో గోవధ నిషేధానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా ఎస్పీ జానకి షర్మిల. అత్యవసర విపత్తులలో చేపట్టవలసిన సహాయక చర్యలపై ఎస్డీఆర్ఎఫ్ మాక్ డ్రిల్ పర్యవేక్షించిన కలెక్టర్, ఎస్పీలు. మామిడి మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం, పొనుకల గ్రామ నివాసి దుర్మరణం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవనం కోసం యోగా వ్యాయామాలను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. సోమవారం ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణ మారథాన్ అండ్ ఫిజికల్ లిటరసీ కార్యక్రమాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. యువత, విద్యార్థులతో పట్టణంలోని శివా చౌక్ నుంచి ప్రారంభమైన మారథాన్ ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ యోగా, శారీరక వ్యాయామం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తారని పేర్కొన్నారు. నిరంతర శారీరక శ్రమ వల్ల దీర్ఘకాలిక వ్యాధులను దూరం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన యోగాసనాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, డిఓ దర్శనం భోజన్న, సిపిఓ జీవరత్నం, మున్సిపల్ కమిషనర్ రవిబాబు అధికారులు పాల్గొన్నారు. హైపర్ టెన్షన్ కానీ, అది మీ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ అవన్నీ చాలా చాలా పెరుగుతున్నాయి. దానికి ప్రధానమైన కారణం జనరల్గా అది కోవిడ్ వచ్చిన తర్వాత మనం ఏం చేసామంటే డిజిటల్ కన్జంప్షన్ చాలా ఎక్కువ అయిపోయింది. మనం ఇంట్లోనే సాయంత్రం కానీ ఉదయం కానీ ఫస్ట్ మనం యాక్టివిటీ ఏం చేస్తామంటే ఫోన్ చూస్తాము. అవునా కాదా? ఎంతమంది చూస్తారు? ఉదయం లేచి ఫోనే చూస్తారు. ఫస్ట్ ఫోన్ చూస్తాము, దాంట్లో ఇన్స్టాగ్రామ్ ఫీడ్ కానీ, ఫేస్బుక్ ఫీడ్ కానీ, మిగతా సోషల్ మీడియా ఫీడ్ కానీ మాత్రం చూస్తూ ఉంటాము. సో ఈ ట్రాప్ నుంచి కొంత మనం బయటికి రావాలి. సో మనం డాక్టర్ దగ్గరికి పోయిన తర్వాత ఎట్లయితే మీకు ఫీవర్ ఉందో లేదో చెక్ చేసుకోవడానికి ఏం వాడతారు? థర్మోమీటర్ వాడతారు. అవునా కదా? సో అట్లాగే మీరు ఫిట్ ఉన్నారా లేరా దానికి ఒక సింపుల్ ఇండికేటర్ బిఎంఐ అనేది ఉంటుంది. ఏంటి బిఎంఐ? ఎవరు చెప్తారు? ఫుల్ ఫామ్ బాడీ మాస్ ఇండెక్స్. ఓకే, ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము? వేస్ట్ కాదు నా, వేస్ట్ సంబంధం లేదు, ఏజ్ కూడా సంబంధం లేదు. హైట్ అండ్ వెయిట్ 165 సెంటీమీటర్ ఉంటే 1.65 స్క్వేర్ చేసి డివైడ్ చేస్తాము. అది ఎంత రావాలి? జనరల్గా ఒక ఫిట్ వ్యక్తి ఉంటే 18 to 25 రేంజ్లో రావాలి. సో నాది దాదాపు ఒక 23.5 ఆ రేంజ్లో ఉంటుంది. 23.5 to 24. ఇక 25 కంటే ఎక్కువ ఎవరెవరు ఉన్నారో మీరు ఇంటికి వెళ్ళి ఈరోజు చెక్ చేసుకోండి. వెరీ సీరియస్ మ్యాటర్. మీది బిఎంఐ 25 కంటే ఎక్కువ ఉంది. చాలా మందిని చూసి మనం చెప్పుకోవచ్చు 25+ ఉన్నారు. 25+ ఎక్కువ ఉంటే నెక్స్ట్ ఈ సంవత్సరంలో దాన్ని 25 కంటే తక్కువకి రావడానికి ఎంత. అత్యవసర విపత్తులలో చేపట్టవలసిన సహాయక చర్యలు, రక్షణ విధానాలపై ఎస్డీఆర్ఎఫ్ నిర్వహించిన మాక్ డ్రిల్ను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎస్పీ జానకి షర్మిల పర్యవేక్షించారు. సోమవారం పట్టణంలో వైఎస్ఆర్ కాలనీలో ఎస్డీఆర్ఎఫ్ బృందాల ప్రదర్శనను కమాండ్ కంట్రోల్ కేంద్రంతో అనుసంధానం చేసి లైవ్ మానిటరింగ్ ద్వారా పరిశీలించారు. వివిధ శాఖల మధ్య సమన్వయం, అత్యవసర స్పందన వ్యవస్థలపై అధికారులకు ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, జిల్లా ఉన్నతాధికారులు, ఎన్సీసీ విద్యార్థులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. విక్టిమ్ అనేది బయటకు రావడం మీరు చూస్తున్నారు. అది తీసుకుపోయింది.
అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో నౌ వీ కెన్ బేసికలీ స్టార్ట్ అవర్ ప్రొఫిలెక్టిక్ evacuation exercise. I request all the teams to coordinate and start the operations. Thank you. నిర్మల్ జిల్లాలో ఏకకాలంలో ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రధాన రహదారులు చెక్ పోస్టుల వద్ద పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. నంబర్ ప్లేట్లు, ఇన్సూరెన్స్ లేని వాహనాలపై స్పాట్ చలానాలు, హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారికి జరిమానాలు వసూలు చేశారు. నిషిద్ధం గంజాయి రవాణా అడ్డుకునే దిశగా పోలీసులు అన్ని రహదారులను దిగ్బంధం చేశారు. జిల్లా ఎస్పీ జానకి శర్మిల ఆదేశాల మేరకు నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ పట్టణంలోని మేధా స్కూల్ వద్ద తనిఖీలు నిర్వహించగా బైంసా ఏఎస్పీ సాయి కిరణ్ ఆధ్వర్యంలో బైంసాలో తనిఖీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 156 స్పాట్ చలన కేసులు నమోదు కాగా 37,200 రూపాయల జరిమానా విధించారు. అలాగే 228 వాహనాలకు 57,090 రూపాయల జరిమానాను విధించారు. పెండింగ్లో ఉన్న 173 వాహనాలకు 57,850 పెండింగ్ చలానాలు అమౌంట్ వసూలు చేశారు. 41 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను నమోదు చేశారు. ఈ తనిఖీలలో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు సీఏలు, ఎస్ఐలు పాల్గొన్నారు. రాష్ట్ర కల్లుగీత పారిశ్రామిక కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన చంద్రశేఖర్ గౌడ్ను సోమవారం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంఆర్ రాజేశ్వర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆమెడ శ్రీధర్, ఎన్ఆర్ఐ సెల్ స్టేట్ కమిటీ సభ్యులు స్వదేశ్ పరిపండ్ల, జిల్లా కార్యదర్శి సతీష్ వర్మ, నాయకులు ఓలాది నారాయణ రెడ్డి, అంబాజీ రాథోడ్, ఆకుల నర్సయ్య, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా అన్ని శాఖల అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో పండుగ ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ జానకి శర్మిలతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఉన్న ఈద్గాలు, మసీదుల వద్ద ప్రార్థనలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రధానంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రార్థనా స్థలాలు, తాగునీటి సౌకర్యం అందుబాటులో ఉంచాలన్నారు. అలాగే పారిశుద్ధ చర్యలు, ట్రాఫిక్ సమస్యలు, విద్యుత్ సరఫరా అంశాలపై పలు సూచనలు చేశారు. పోలీస్ శాఖ తరఫున బందోబస్తు చేపడుతున్నట్టు ఎస్పీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, బైంసా సబ్ కలెక్టర్ అజ్మీర్ సంకేత్ కుమార్, అడిషనల్ ఎస్పీ సాయి కిరణ్, డిఎస్పీ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ దత్తాద్రి, అప్పాల గణేష్, వివిధ శాఖల అధికారులు, హిందూ ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో గోవధ నిషేధానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ జానకి శర్మలు తెలిపారు. ఈ మేరకు జిల్లాలో 14 చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గోవుల అక్రమ రవాణా గురించి తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలే తప్ప సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయరాదని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్నందున ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. గోవులను సంరక్షించే విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని, అలాగే అసత్య ప్రచారాలు చేస్తే వారిపై కఠిన చర్యలు కూడా ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ సోమవారం సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి రాజన్న, టీఓసీ జిల్లా కార్యదర్శి ఆర్ రామలక్ష్మణ్, పిఓడబ్ల్యూ కార్యదర్శి లక్ష్మీలు మాట్లాడుతూ 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే ధరలను పెంచి అన్ని రంగాలపై తీవ్ర ఆర్థిక భారం మోపిందని విమర్శించారు. పెంచిన ధరలను తగ్గించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో టీయూసీఐ జిల్లా అధ్యక్షులు బక్కన్న, నాయకులు గంగన్న, గఫూర్, మహేందర్, గోదావరి, విజయ, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ అధికారంకి వచ్చిన తర్వాత అనేక సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేద ప్రజలపై అధిక భారం వేయడము మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరీ ముఖ్యంగా మొన్న హైదరాబాదు మోదీ సాబు బహిరంగ కచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి భయపెట్టించి పోవడం జరిగింది. ఒక దేశ ప్రధాని వచ్చి ప్రజలందరూ పొదుపు చర్యలు పాటించాలని, అలాగే మీరు బంగారం కొనద్దు, పెట్రోలు, డీజిల్ తగ్గించుకోవాలా, తిండి తగ్గించుకోవాలని చెప్పడం చాలా అన్యాయమైనది, దుర్మార్గమైనది. ఇవాళ సంవత్సరం దాకా బంగారం కొనద్దని చెప్పి సంవత్సరం వరకు ప్రజల్ని మభ్యపట్టి ఇవాళ 1000 టన్నుల బంగారాన్ని పెట్టుబడిదారులకు ఇచ్చి అదే బంగారాన్ని అదాని, అంబానీకి ఇచ్చి రేపు బ్లాక్ మార్కెట్ వేసి వాళ్ళను పెట్టుబడిదారులకు ఈ దేశాన్ని బంగారం అమ్మాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజలు వాడుతున్నటువంటి పెట్రోలు, డీజిల్ ప్రతిదీ కూడా పెట్టుబడిదారులకు అప్పయ్యపడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర జరుగుతున్నది. మోడీ సర్కార్ కుట్ర పన్నుతా ఉన్నది. ఒక పక్కన రైతులు, ఇంకో పక్కన కార్మికులు, ఇంకో పక్కన పేద ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. ఏమి తినాల్లో మోడే చెప్తున్నాడు, ఏమి కట్టాల్లో, ఎలాంటి బట్టలు కట్టాల్లో మోడే నిర్ణయిస్తున్నాడు. ఆయన మాత్రం లక్షల సూట్లు వేసుకోవచ్చు, కోట్ల సూట్లు వేసుకొని తిరగచ్చు, విదేశాలు తిరగచ్చు. కానీ ప్రజలు మాత్రము ప్రయాణాలు తగ్గించాలని చెప్తా ఉన్నారు, ప్రయాణాలు తక్కువ తినాలని చెప్తా ఉన్నారు. మేము తినేది మీరు ఇచ్చేటటువంటి సబ్సిడీ బలుగు బలహీన వర్గాలకు చెందినటువంటి
రేషన్ బియ్యం తింటున్నారు తప్ప మీలాంటి పుట్టగొడుగులు మస్లం లాంటి లక్షల రూపాయల ఖరీదైనటువంటి వస్తువులు మా ప్రజలు తింటలేరని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణ కార్యక్రమం కింద సారంగపూర్ మండల కేంద్రంలో సోమవారం మారథాన్ రన్ నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ మారథాన్లో ఎంపీడీఓ లక్ష్మీకాంత్, ఎంఈఓ మహేందర్, స్థానిక సర్పంచ్ కునేరు భూమన్న, ఉప సర్పంచ్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. 10వ తరగతి పరీక్ష ఫలితాలలో నిర్మల్ జిల్లా రాష్ట్రంలోని 3వ స్థానం రావడం చాలా సంతోషమని బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఉపకృష్ణరాజు పేర్కొన్నారు. సోమవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారి దర్శన భోజనను సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కో కన్వీనర్లు అశోక్ చారి, సిరికొండ రమేష్, నాయకులు లక్ష్మీనారాయణ, జీవన్, ఎంబడి చంద్రశేఖర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సారంగపూర్ మండలంలోని పొన్కూరు గ్రామంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా మత్స్యకారుల కోసం చేపడుతున్న ఫిష్ పాయింట్ నిర్మాణాలను సోమవారం ఎంపీడీఓ లక్ష్మీకాంతరావు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఈసీ సాగర్, రమణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కమిటీని నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి జిల్లా చైర్మన్ కోటశేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం నాయకులు డాక్టర్ జగన్, షరీఫ్, వినోద్, బుల్లోజి నర్సయ్య, సామల వీరయ్య, దొంతుల చంద్రశేఖర్, భూమేష్, అంగ జగదీష్, శంకర్, శివాజీ తదితరులు పాల్గొన్నారు. చెప్పు నరసింహ. దశాబ్ద కాలానికి పైగా మేము కోరుతున్న కోరిక ఏంటంటే మేము కొంచెమో కోరికలు కోరడం లేదు. మాతోని ఉద్యమ కాలంలో నడిచి మా వెన్నంటి ఉండి తెలంగాణ ఉద్యమ సాధనకు మా అన్ని సర్వస్వం కోల్పోయినప్పటికీ మమ్మల్ని గుర్తించకుండా ఉన్న పోయిన ప్రభుత్వము, మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఈరోజు కమిటీ వేయడం అనేది చాలా హర్షించదగిన విషయము. మరి మా ఉద్యమకారుల ఆశలు ఆకాంక్షలు నెరవేరుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈరోజు మేము పాలాభిషేకం చేయడం జరిగింది. మరి అలాగే ఈరోజు కమిటీ కేశవరావు అధ్యక్షతన చేసినప్పటికీ మా ఉద్యమకారులు ప్రొఫెసర్ కోదండ రామారావు అయితేనేమి, మరి అద్దంకి దయాకర్ గారు అయితేనేమి, ఉద్యమకారుల ఆశలు ఆశయాలన్నీ కూడా వాళ్ళ మీద మేము పెట్టుకొని ఉన్నాము. కనుక ఈ ఉద్యమంలో పాలు పంచుకొని సర్వస్వం కోల్పోయినటువంటి ఉద్యమకారులకు కనీస న్యాయమైన డిమాండ్ ఏంటంటే ముఖ్యంగా మమ్మల్ని గుర్తిస్తూ ఒక ఐడెంటిటీ కార్డు ఇవ్వాలని చెప్పేసి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఇది. తర్వాత రేపు 250 చదరపు గజాల భూమి ఇస్తూ వాళ్ళకి ఇల్లు కట్టుకున్నందుకు ఇస్తా అని చెప్పేసి ఆ కోరికను నెరవేర్చాలా. అలాగే బస్సు పాసులో రాయితీలు ఇవ్వాలా. మమ్మల్ని గుర్తించడంలో భాగంగా ఇంకా అదనంగా పెన్షన్లు 5,000 రూపాయల కనీసం 5,000 రూపాయల పెన్షన్లు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మామిడ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పోన్కల్ గ్రామానికి చెందిన 60 ఏళ్ల బాయ గంగాధర్ మృతి చెందారు. మామిడ బస్టాండ్ వరకు తన భార్యను దింపి తిరిగి పొనుకలు వెళ్తుండగా నిర్మల్ వైపు నుండి వస్తున్న కారు బైకును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. దీంతో గంగాధర్ తలకు చేతులకు బలమైన తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హనుమన్లు వివరించారు. నిర్మల్ పట్టణ కర్ర పారిశ్రామిక సంఘం ఎన్నికలను నిర్వహించారు. అధ్యక్షులుగా కుమ్మోజి నారాయణ, ప్రధాన కార్యదర్శిగా కాసర్ల చంద్రశేఖర్, కోశాధికారిగా పంచాల్ గంగప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కోటగిరి శ్రీధర్, సత్యనారాయణ, బ్రహ్మయ్య, చిరంజీవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రం శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 2009-10 బ్యాచ్కు చెందిన సుమారు 100 మంది 16 సంవత్సరాల తర్వాత విద్యార్థులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ప్రత్యేకంగా సన్మానించారు. 10వ తరగతి తర్వాత ఎక్కడెక్కడో ఉన్నత చదువులు ఉద్యోగాలు చేస్తూ స్థిరపడిన విద్యార్థులందరూ ఒకచోట చేరి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం గురువులతో కలిసి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సంతోషంగా గడిపారు. స్మైల్ టోల్గేట్ లో ఉంటుందా? రెడీ? ఓకే అండి, అమౌంట్ అంతా అయిపోయింది. నెక్స్ట్ మూమెంట్. కడెం మండలం ముడుంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బిద్దచింత గ్రామంలో విద్యుత్ సౌకర్యం కల్పించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి సునారిక రాజేష్ మాట్లాడుతూ గ్రామానికి 70 సంవత్సరాలుగా కరెంటు సౌకర్యం, రోడ్డు సౌకర్యం లేకపోవడంతో 50 కుటుంబాల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని తక్షణమే గ్రామానికి రోడ్డు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమం నాయకులు ఆడెబ్ గణేష్, మాణిక్రావు, మర్స్కుల లింగు, గణపతిరావు, భీమరావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవనం కోసం యోగా వ్యాయామాలను చేయాలి. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచన. జిల్లాలో గోవధ నిషేధానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా ఎస్పీ జానకి షర్మిల. అత్యవసర విపత్తులలో చేపట్టవలసిన సహాయక చర్యలపై ఎస్డీఆర్ఎఫ్ మాక్ డ్రిల్ పర్యవేక్షించిన కలెక్టర్, ఎస్పీలు. మామిడి మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం, పొనుకల గ్రామ నివాసి దుర్మరణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.